జేబీ విద్యా సంస్థలో ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవం. నేటి ప్రపంచంలో ఆవిష్కరణలు, వ్యవస్థాపకత యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి ఈవెంట్లు కలిగి ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. శనివారం మండల పరిధిలోని ఆమ్లాపూర్ చౌరస్తాలో గల జేబీ విద్యా సంస్థలో జేబీజీఐఈ యొక్క ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీ-హబ్ సహకారంతో జేబీ గ్రూప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ పోటీ ప్రపంచంలో ఇలాంటి ఇంక్యుబేషన్ సెంటర్లను ప్రారంభించడం విద్యా సంస్థలకు, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థుల అభివృద్ధి కోసం విద్యా సంస్థ కృషి చేయడం అభినందించారు. పోషకం భవసుతం వినాయకం భక్తానుపోషకం భవసుతం వినాయకం ముక్తి ప్రదం భూషితాంగం రక్తపదం భుజం భవయమి ముక్తి ప్రదం భూషితాంగం రక్తపదం భుజం భవయమి. चले सर భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ గాదరి కిషోర్, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు, ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కంచర్ల రామకృష్ణారెడ్డి గారు, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులు శ్రీ క్యామా మల్లేష్ గారు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, మాజీ ఆలేరు శాసనసభ సభ్యురాలు శ్రీమతి గొంగడి సునీత మహేందర్ రెడ్డి గారు మరియు భువనగిరి నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పాత్రికేయ సమావేశం. క్యామా మల్లేష్ గారు బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ఒకసారి మీ అందరికీ పరిచయం అవడంలో భాగంగా జిల్లా అధ్యక్షులు అన్న కంచర్ల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశం. వచ్చినటువంటి అక్క గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారికి, ఎలిమినేటి సందీప్ రెడ్డి గారికి, భాగస్వామి అయినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, పెద్ద నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ప్రధానంగా ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు, క్యామా మల్లేష్ గారు చెప్పినట్టు, ఈ 100 రోజుల్లో జరిగినటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనిస్తాము. చెప్పినటువంటి మాటలన్నీ కూడా కల్లబొల్లి మాటలు, అబద్ధపు మాటలు, అహంకారపూరిత మాటలు తప్ప చేతల్లో చేసి ప్రజలను ఆదుకోవడం కోసం చేయాల్సినటువంటి మాటను నిలబెట్టుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం మాత్రం ఒక్కటి కూడా కనపడతలేదు అనేటువంటిది స్పష్టం. అది రుణమాఫీ అయినా, అది రైతు బంధు పేరుతో రైతు భరోసా ఇస్తా అని చెప్పినటువంటి మాట అయినా, బోనస్ ఇస్తా అన్న 500 రూపాయల ముచ్చట అయినా, పెన్షన్ 2000 నుంచి 4000 చేస్తా అన్న, ఒక్కటి అంటే ఒక్కటి కూడా 100 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నటువంటి మాటను నిలబెట్టుకొని ఒక దౌర్భాగ్యపు దరిద్రపు ముఖ్యమంత్రి మనకు దొరకడం నిజంగా శోచనీయం అని చెప్పేసి నేను చెప్తాను. ఈరోజు జరుగుతున్నటువంటి సందర్భాన్ని దయచేసి మనం అర్థం చేసుకోవాలి. లక్షల ఎకరాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండిపోతా ఉంది. దాదాపు ఇప్పటికీ 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ఎండిపోతున్నటువంటి పొలాలను పరిశీలించడం కోసం, అదేవిధంగా రైతులలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం మేము క్షేత్రస్థాయిలో పర్యటన చేసి అదే విషయాన్ని కేసీఆర్ గారి దృష్టికి తీసుకపోతే, రాత్రి వారితో మాట్లాడిన తర్వాత పొద్దుగాల నేనే బయలుదేరి బయటకు వస్తా, పొలాలను పరిశీలిస్తా, రైతులకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తా అని చెప్పేసి పొద్దున కేసీఆర్ గారు బయలుదేరి భువనగిరి మీదుగా జనగాం జిల్లాలో ఉన్నటువంటి దేవరూపల మండలంలో మొదటి ప్రోగ్రాం చేసుకొని
తర్వాత తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి మండలంలో అక్కడ ఉన్నటువంటి పంట పొలాల పరిశీలన చేసి దాని తదనంతరం సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి సూర్యాపేట నియోజకవర్గం అక్కడ పరిశీలన చేసి మధ్యాహ్నం లంచ్ టైం వరకు సూర్యాపేటకు చేరుకొని సూర్యాపేటలో లంచ్ చేసుకున్న తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి మళ్ళీ ఈ ఎస్ఆర్ఎస్పి కాళేశ్వరంకి సంబంధించిన దాని కింద వెళ్ళిపోయినటువంటి దాన్ని చూసిన తర్వాత ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ ఏఎంఆర్పి కింద కృష్ణానది శివార్లు వెళ్ళిపోయినటువంటి పంట పొలాలను కూడా పరిశీలించి తిరిగి ముఖం మళ్ళీ హైదరాబాద్ చేరుదామని చెప్పేసి నిన్న కేసీఆర్ గారు ప్రకటించడం. ఆ కార్యక్రమం రేపు అయిపోయిన తర్వాత మళ్ళీ మా క్యామ మల్లేష్ గారిని ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా పరిచయం చేసుకొని జెండా ఎత్తుకొని మేము కార్యక్షేత్రంలో పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 1వ తారీఖున 11 గంటలకు సాయి కన్వెన్షన్లో హరీష్ రావు గారు వస్తారు. మనం 11 గంటలకు అనుకుని ప్రారంభించుకుంటే కనీసం 1 o'clock వరకు లంచ్ చేసి రెడీగా ఉన్నా కూడా మీటింగ్ని 2 గంటల వరకు ప్రారంభించుకొని కంప్లీట్ చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గం ఈ నెల 18 నుంచి ప్రారంభమైన 10వ తరగతి వార్షిక పరీక్షలు శనివారం ముగిశాయని డిఈఓ గోవిందరాజులు తెలిపారు. జిల్లాలోని 250 పాఠశాలల్లో చదువుతున్న మొత్తం 10,528 మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 59 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాశారు. జిల్లాలో 10 పరీక్షలు ప్రారంభం నుంచి చివరి వరకు ఎలాంటి ఆటుపోట్లకు తావు లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడం జరిగిందని డిఈఓ తెలిపారు. 10వ తరగతి పరీక్షల చివరి రోజు శనివారం సోషల్ పరీక్షకు 10,503 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 25 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డిఈఓ తెలిపారు. సుమారుగా 20 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక. వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా నరసరావుపేట కోటప్పకొండ శివరాగు శ్రీను ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ చెదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో చేరిక. చేరిన వారు ఎస్టీలు, బీసీలు వారిని సాదరంగా ఆహ్వానిస్తూ చెదలవాడ మాట్లాడుతూ వారికి ప్రభుత్వం తరఫున రావాల్సిన పథకాలు, ఇల్లు గాని స్థలాలు గాని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎల్లవేళలా ఆపదల ఆదుకుంటూ అన్ని కష్టసుఖాల్లో మీకు తోడుగా ఉండాలని భరోసా ఇచ్చారు. తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ మరి వాళ్ళ రాబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది. అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి వాళ్ళ మరి కొండకావూరు పంచాయతీలో వడిరాజుల కాలనీలో దాదాపు 20 కుటుంబాలు వాళ్ళందరూ కూడా మన పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా తెలుగుదేశం పార్టీలో చేరి ఈ పార్టీకి అండగా ఉండడానికి, పార్టీని గెలిపించడానికి అందరూ కూడా ముందుకు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా మరి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము, అభినందిస్తున్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో పార్టీ తరఫున, గవర్నమెంట్ తరఫున ఎటువంటి పథకాలు ఉన్నా వాటందరూ కూడా వాళ్ళకి అందజేసి వాళ్ళందరూ కూడా బాగు చేసుకుంటాము. అదేవిధంగా వాళ్ళందరూ కూడా తలా 2 సెంట్ల భూమిని, తర్వాత ఇల్లు కట్టిస్తాము. అదేవిధంగా పెన్షన్ కూడా ఏర్పాటు చేయడానికి మేము ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా సాధారణంగా పార్టీలకు ఆహ్వానిస్తూ అభినందిస్తున్నాము. జై తెలుగుదేశం. జిందాబాద్ నారా చంద్రబాబు నాయుడు గారు. క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే శుభదినాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా శుక్రవారం దర్గాలోని ఏఐ చర్చిలో జరిపారు. స్థానిక పాస్టర్ రంజిత్ కుమార్ ఈ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షల కార్యక్రమాన్ని సంఘ పెద్దలు బొల్లెద్దుల మరియా దాసు అధ్యక్షతన రూపొందించి సంఘ పెద్దల సహకారంతో శిలువపై యేసుక్రీస్తు పలికిన 7 మాటలను 7 భక్తులతో క్రీస్తు సువార్తను ప్రకటింపజేశారు. స్థానిక పాస్టర్ రెవా రంజిత్ కుమార్ గుడ్ ఫ్రైడే శుభదినాన్ని సందేశాన్ని అందించారు. దేవుడి కుమారుడిగా యేసుక్రీస్తు ఈ లోకంలో మానవ స్వరూపునిగా జన్మించి మానవ పాప పరిహారం కోసం శ్రమలను భరించి శిలువపై పవళించి తన తండ్రికిచ్చిన మాట ప్రకారం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి యేసుక్రీస్తు అన్నారు. ఆయన మార్గాన్ని క్రైస్తవ సోదరులు ఎంచుకుని నడవాలని ఉపోద్ఘాటించారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం అనంతరం బొల్లెద్దుల ఏనో చాట్ల యేసుదాం కరెంటు సంబంధించిన యూత్ కమిటీ ఏర్పాటు చేసి కనకం రొట్టెలను భక్తులకు పంపిణీ చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి
మానవులందరి కొరకు, మానవుల విమోచన కొరకు, సకల మానవుల పాపము నుండి విడుదల కొరకు దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చి మరి విజయవంతంగా శిలువలో చెప్తున్నాడు, తండ్రి నేను మీరిచ్చిన ఆజ్ఞను నేను శిరసావహించి ఈ యొక్క కార్యాన్ని నేను నెరవేర్చాను అని తిరిగి తండ్రికి జవాబు చెప్పుతున్నట్టుగా ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక వాక్యోపదేశం చేసిన బదులు పలుకలేదాయ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని సిద్దిపేట రోడ్ ధర్మారం చౌరస్తాలో ఉన్న ఎంఎస్ఆర్ ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంకులో గత అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక లారీ డీజిల్ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు బంకులోకి దూసుకుపోయింది. దాంతో బంకులో పెట్రోల్ పోసే మిషన్తో పాటు బంకులో ఉన్న షెడ్డు సైతం పూర్తిగా ధ్వంసమైంది. రాత్రి సమయంలో అక్కడ ఎవరూ బంకులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మెదక్ జిల్లాలో రెండవ అతిపెద్ద జాతరగా పేరుగాంచిన తునికి నల్లపోచమ్మ జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా శనివారం బండ్ల ఊరేగింపు నేత్రపర్వంగా కొనసాగింది. ఉత్సవాల్లో పాల్గొన్న మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు, నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి జాతర ఉత్సవాలను పురస్కరించుకుని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు, నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో గత 3 రోజుల నుంచి ఎన్నో శ్రమల కోర్చి అనేక భక్తి ప్రపత్తులతో శ్రీ చేతిరెడ్డి రామరెడ్డి గారు మరియు వారి యొక్క సతీమణి సరళమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా మరియు గ్రామ ప్రజలు అందరి యొక్క సహకార సంపత్తులతో ఈ దాచారం గ్రామంలో బీరప్ప దేవాలయము, మాతమ్మ దేవాలయము, పోచమ్మ దేవాలయము, ఎల్లమ్మ దేవాలయము, బుగ్గపోచమ్మ దేవాలయము మరియు సారలమ్మ అని ఆ అమ్మవారి యొక్క దేవాలయాలు నిర్మాణము 3 రోజుల నుంచి బ్రహ్మశ్రీ రఘురామ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతిష్టా మహోత్సవము అత్యంత వైభవోపేతముగా జరుపుకోవడం జరిగినది. ఇది ఈ ఏకకాలంలో ఒకటే ఊళ్ళో ఇన్ని దేవాలయాలు, ఇన్ని విగ్రహ ప్రతిష్టలు ఏకముహూర్తంలో జరగడం అనేటువంటిది చాలా అరుదు. కాబట్టి ఈ గొప్పనైనటువంటి బృహత్ కార్యక్రమాన్ని ఈ రఘురామ శర్మ గారి యొక్క ఆధ్వర్యము, రామరెడ్డి గారి యొక్క సహకారము, వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ధన మన సహకారంతో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుపుకున్నాము. ఈ కాసేపట్లో ఇంకా పూర్ణాహుతి, అవభృత స్నానము జరిగింది. ఆ తర్వాత
స్వామివారు నాచారంలో ఉండేటువంటి ఒక శ్రీ 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 మాధవానంద స్వామి వారి యొక్క కృష్ణానంద స్వామి వారి యొక్క శిష్యుడు. ఆ స్వామివారు వచ్చేసి వారి కరకమలముల చేత యంత్ర ప్రతిష్టాపన మహోత్సవం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ వైభవాన్ని 50 మంది భక్తులు ఆ దేవుణ్ణి దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని మనసా వాచ కోరుకుంటున్నాను. ఈ దాచారం గ్రామంలో అన్ని దేవతలు పోచమ్మ, మాతమ్మ, బీరప్ప, బుగ్గపోచమ్మ, మంకాలమ్మ గ్రామ దేవతలందరినీ 10 వరకు ప్రతిష్ట చేశాము. అది అందరి సహకారంతో అందరి ఇష్టానుసారంగానే చేశాము. అందరూ సంతోషంగా 3 రోజుల నుండి ఈ పూజలకు వస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రతిష్టలతో ఊరు అంతా బాగుండాలని, సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తిరగాలని నేను అనుకుంటున్నాను. అది కూడా ఆ దేవతలు మా కోరిక ప్రకారం మమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాము. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, మేము సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాము. ఇది మా కోరిక. అందుకే అందరి ఇష్టానుసారంగా ఇలా పండగలు చేశాము. ఇప్పుడైతే బాగానే జరిగింది. మాకు సంతోషంగా ఉంది. దాచారం గ్రామం, నేను ఎక్సర్పంచ్ రామిరెడ్డి. దాచారం గ్రామంలో ఎల్లమ్మ, మాతమ్మ, వీరప్ప, బుగ్గపోచమ్మ, సార్గమ్మ, అక్కమంకాలి 10-12 దేవతలను తీసుకొచ్చి 6 గుళ్ళు కట్టి అన్ని నిర్మాణం పెద్దలు, గ్రామ ప్రజలు అందరి చేత అందరి సహకారంతో 3 రోజుల కొల్లే హోమము అన్ని చేసి ఈరోజు ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందరూ గ్రామ ప్రజలు అందరూ బాగుండాలని కోరుతున్నారు. తూన్కుంట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. హోమం కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మేడ్చల్ మండలం రావాల్కోల్ గ్రామంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మేడ్చల్ జిల్లా పద్మశాలి మహిళా సంక్షేమ సంఘం సువర్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగాడి లక్ష్మారెడ్డి గారు, ఈ కార్యక్రమంలో దుమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ పర్నిత్ రెడ్ గౌడ్ గారు, అఖిల భారతీయ పద్మశాలి జాతీయ మహిళా అధ్యక్షురాలు వనం దుశంకల గారు, అఖిల భారతీయ పద్మశాలి జాతీయ అధ్యక్షుడు కె స్వామి గారు, అఖిల భారతీయ రాజకీయ విభాగం అధ్యక్షుడు బొల్లా శివశంకర్ గారు, జిల్లా అధ్యక్షుడు గణేష్ గారు, జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రవళిక గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మ గారు, వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఇంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా కానీ చాలా మంది ఇన్వైటీస్ ఉన్నారు. కార్డ్ చూస్తే ఫుల్ పేరు ఉన్నాయి. కానీ టైం తీసుకొని మరి ఈ రోజు ఇక్కడికి విచ్చేసినందుకు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్న గురించి నేను రీసెంట్ గానే ఉన్నాను, విన్నాను. చాలా మోటివేషనల్, హెల్పింగ్ నేచర్, చాలా కూల్ మైండెడ్. ఇట్లాంటి మీరు
ఊళ్ళలో చాలా మంది మనం విలేజ్ లాంగ్వేజ్ తెలుసుకున్నాము. పద్మశాలి కమ్యూనిటీ అంటే ప్రతి ఒక్కరితోటి ఒక సోదర భావంతో మరి ప్రతి ఒక్కరు కూడా పద్మశాలి సోదరులందరూ కూడా ఒక వర్షం పెట్టుకొని అన్నా తమ్మి అక్క చెల్లి అనే వర్షం పెట్టుకొని మంచి కలయికతోటి అందరితో పిలిచే ఉంటారు. కాబట్టి పద్మశాలి మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇంకొక విషయం చెప్తా, నన్ను కేసీఆర్ గారు ఆశీర్వదించి మల్కాజ్గిరి పార్లమెంట్ కు ఎంపీ అభ్యర్థిగా పంపించడం జరిగింది. నేను కూడా గత 25 సంవత్సరాల నుంచి ఉప్పల్లో 25 సంవత్సరాల నుంచి మహిళా దినోత్సవం చేస్తున్నానంటే ప్రతి సంవత్సరం వేల నుంచి నేను మహిళా దినోత్సవం చేస్తాను. అందుకనే కాకుండా ఎందరో పేద స్టూడెంట్స్ ని వేలాది మందిని చదివించాం. అట్లే పేద మహిళల గురించి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మున్సిపల్ సిబ్బందిపై రాళ్ల దాడి. రాజేంద్రనగర్ సర్కిల్ డైరీ ఫామ్ సమీపంలో వద్ద ఫుట్పాత్ పై ఉన్న కొబ్బరి బొండాలను తొలగించనున్న మున్సిపల్ సిబ్బందిపై ఆ నిర్వాహకులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారులను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ అయ్యార్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో రమాదేవి మరియు అర్చక స్వాములు సీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. నారాయణ విష్ణుర్వాసుదేవో విరక్షతు. సర్వానుకూల సిద్ధిరస్తు. నగరంలోని గచ్చిబౌలిలో గల ఇంద్రానగర్ కాలనీ హౌస్ నెంబర్ 2-52 షేర్లింగంపల్లి పురపాలక సంయుక్త పరిధిలో గల అపార్ట్మెంట్ 20 ఫ్లాట్లు అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి 2014లో ఫ్లాట్లో ఓనర్ లయన్ని జయప్రకాష్, కోటిరెడ్డి, నారాయణ, జగదీష్, ప్రభు, ప్రవీణ్, రామారావు, వెంకటేశ్వరరావు తదితరులు బాధితుల వద్ద 20 ఫ్లాట్లు అమర్నాథ్ రెడ్డి లీజుకు తీసుకున్నాడు. కోడూరు మెన్షన్ హౌస్ అపార్ట్మెంట్తో పేరుతో ఉన్న ఈ ఫ్లాట్లను అమర్నాథ్ రెడ్డి లీజుకు తీసుకుని నెల నెల అద్దెకిస్తూ వచ్చాడు. కరోనా సమయంలో అదే ఇవ్వకుండా మానేశాడు. తిరిగి ఓనర్లు అద్దె ఇవ్వాలని అడగ్గా గట్టిగా బెదిరిస్తున్నాడు. ఓనర్లను ఖాళీ చేయమని, ఏం చేసుకుంటారో చేసుకో అని బెదిరిస్తున్నాడు. ఫ్లాట్లో ఓనర్లు ఎక్కడ ఉన్నా హాస్టల్ వద్దకు వెళ్తే అమర్నాథ్ రెడ్డి ముందుకు రావడం లేదు. కానీ అతని గ్యాంగ్ మనిషి వెంకట్రావు ముందుకు వచ్చి, మేము ఖాళీ చేయము, ఏం చేసుకుంటావో చేసుకొని దుర్భాషలాడుతున్నారు.
భవనాన్ని ఖాళీ చేయాలని వచ్చిన యజమానులపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం కోర్టు ద్వారా ఈ భవనాన్ని రిపేర్లు చేయించాలని యజమానులకు వచ్చిన వారు ఖాళీ చేయడం లేదు. యజమానులు గట్టిగా అడిగితే ఏం చేస్తావో చేసుకో అని చెప్తున్నారని జీహెచ్ఎంసీ అధికారుల సిబ్బంది న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. అపార్ట్మెంట్ కాంపౌండ్ వాల్ పూలగూడ బట్టి హోటల్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని బాధితులు పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం ద్వారా మాకు న్యాయం చేయాలని బాధితులందరూ కోరుతున్నారు. ప్రవీణ్ జైను, నేను మా అన్నయ్య ఇద్దరు మా అమ్మగారికి అద్దె వస్తుందనేది ఈ ఫ్లాట్ తీసుకొని ఆ అద్దె వాళ్ళకి వచ్చే ఇది 6 సంవత్సరాలు అయింది. సో అద్దె వస్తుంది, సరే లేడీస్ హాస్టల్, సరే అద్దె టైంకి వస్తుంది అని ఇచ్చాము. ఆ తర్వాత కోవిడ్ తర్వాత వాళ్ళు అద్దెలు రావట్లేదంటే మేము అడిగితే ఆయన ఏదేదో కథలు చెప్పాడు. ఆయన్ని అమర్నాథ్ రెడ్డి గారు, సరే ఆయన ఇక్కడే మన ఇక్కడైనా మేము 20 మంది కలిసి అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నాం. అందరు కలిసి ఇస్తేనే కుదురుతుంది, నీట్గా ఉంటుంది అనేది వ్యవస్థ. సో మేము మా మనస్తత్వంతో ఇచ్చాము, ఇవ్వట్లేదు. కోర్టుకి మాకు బోళ్ళని రోజు విజయవాడ నుంచి వచ్చి కోర్టు దగ్గర కూడా వెళ్ళాం. కోర్టు కూడా మా ఫేవర్లో, అంటే వేరే వాళ్ళు అయితే రకరకాలుగా చెప్తారు కానీ ఇక్కడ కోర్టు కూడా మాకు నీట్గానే మాకు టైం ప్రవేంలో 4 సంవత్సరాల్లో మాకు డిగ్రీ ఇచ్చేసింది, మా ఫ్లాట్ మాకు ఇవ్వమని. ఇక్కడికి వస్తే వేరే వాళ్ళు నాకు సబ్లీజ్ ఇచ్చారు, నాకు అది ఇచ్చారు, నాకు ఇది ఇచ్చారు, బిల్డింగ్ పగలు కొడుతున్నారు. ఇవన్నీ అంటే మాకు వెరైటీగా ఉంది. ఇంకా ఏం చెప్పాలా, పేరెంట్స్ కోసం పెట్టింది. ఏదైనా పేరెంట్స్ ఇప్పుడు ఈ టైంలో మీకు తెలియదేం కాదు, వాళ్ళకి అందరికీ వెళ్తూ ఉంటుంది డబ్బులు. నెలకు 36,000 30,000 అద్దె వచ్చేది, ఆవిడికి కూడా హ్యాపీగా చేతిలో డబ్బులు ఉండేది. అవి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 90% ఇలాగే సీనియర్ సిటిజన్సే. అది 4 ఫిబ్రవరిలో అమర్నాథ్ అనే అతను నెక్స్ట్ జెన్ అనే లేడీస్ హాస్టల్ పేరు మీద మా దగ్గర రెంట్ తీసుకున్నాడు. అప్పట్లో 27,000తో మొదట స్టార్ట్ అయింది. 2,000 వరకే రెంట్ పే చేస్తూనే ఉన్నాడు కోవిడ్ రాకముందు. అప్పటి వరకు 35,000 రెంట్ తోటి అక్కడ వరకు నేను మంత్లీ సంవత్సరం వైజ్గా 5% చొప్పున ఎనౌన్స్ అవుతూ 35,000 రెంట్ వరకు వచ్చింది. అక్కడి నుంచి అతను పే చేయటం మానేశాడు. కోవిడ్ అంటూ ఏదో కొన్ని రోజులు కాలం గడిపాడు. అగ్రిమెంట్ లేదు, ఏం లేదండి, అసలు అగ్రిమెంట్లు కానీ ఏం లేదు. అయిన తర్వాత మేము కొద్ది రోజులు చెప్పాం, మరి ఏంటి దీని సంగతి అంటే ఇదిగో అది వేస్తా, రెంట్స్ ఇస్తాను లేదా అది అని చెప్పేసి కాలం గడిపాడు. మేము వెకేట్ చేయ బాబు, మరి నువ్వు వెకేట్ చేసి మాకు ఏదో క్లియర్ చేసేసి మేము వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాం, పైగా మేము రెంట్ కొంటున్నాం బయట, మరి దీని మీద లోన్స్ తీసుకున్నాం అది అని చెప్పేసి మేము మంచిగానే చెప్పాము. అతనికి చెబితే మంచిది అంకుల్ అని చెప్పి మా అందరికి కూడా చెప్తూనే స్టేటస్కో తీసుకొచ్చాడు పోయి, వెకేట్ చేయను అన్నట్టుగా. అదేంటి బాబు స్టేటస్కో తెచ్చావు, ఖాళీ చేస్తున్నావు కదా అది అంటే, ఇదే లేదండి చేత అనుకుంటే మళ్ళీ కాలం గడిపాడు. సరే చెప్పి మేము కోర్టుకి వెళ్ళాం. రెంటే ఇవ్వట్లేదు, అప్పటికే 2 years అయిపోయింది, రెంట్ ఇవ్వట్లేదు మాకు, రెంట్కి ఇవ్వట్లేదు. కోర్టుకి వేసాం, కేసు వేసాం. కేసు వేసిన తర్వాత కోర్టు నుంచి 1 year బ్యాక్ రెంట్ మొత్తం పే చేయమని చెప్పేసి అని వచ్చింది. వచ్చినా అతను ఏం పే చేయలేదు మాకు, అట్లనే అది కంటిన్యూ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు వెకేట్ చేయమని కూడా కంప్లీట్ ఇది కూడా ఫైనల్ ఆర్డర్ కూడా వచ్చింది. ఇప్పుడు ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా అది చేయకపోతే ఇప్పుడు ఎవిక్షన్కి పెడితే ఇప్పుడు వాళ్ళు బెలీఫ్గా రావటం వాళ్ళ కార్యక్రమం. మొత్తం 20 ప్లాట్లు అండి. 20 ప్లాట్లో 15 కోర్టుకు వెళ్ళినాయి. ఓ 5 10 మంది ఇక్కడ లేరు, వాళ్ళు వేయలేదు. ఈ 15 మందిలో 10 మందిది ఇప్పుడు ఆల్రెడీ క్లియర్గా వచ్చేసింది, ఫైనల్ ఆర్డర్స్ వచ్చేసినాయి. ఎవిక్షన్ పిటిషన్ వేసాం. అది వెకేట్ చేయడం కోసం వాళ్ళు ఈరోజు బెలీఫ్గా వస్తూ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తామంటే మేమందరం ఈ 10 మంది వచ్చాము. ఈ రోజున వస్తే వాళ్ళు ఏమేమి జరిగిందో మీరు కూడా చూశారు. అక్కడ అసలు హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇచ్చేస్తూ పైగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తూ అనాథరైజ్డ్గా ఉన్నాడు. అతను ఎవరో వేరే అనాథరైజ్డ్ పర్సన్ ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఆయన ఎవరో ఇప్పుడు మాకు తెలియదు. అసలు పర్సన్ లేడు. అమర్నాథ్ రెడ్డి అతను లేడు, ఇంకెవరో ఉన్నాడు. మేము ఉంటున్నాం ఇప్పుడు అంటాడు. అతను ఎందుకు ఉంటున్నాడు, అనాథరైజ్డ్ ఉంటున్నట్టే కదా, మాకు తెలియదు కదా. అమర్నాథ్ రెడ్డి తోటి మాకు ఫైట్ ఈ కోర్టు నడుస్తుంది. ఆయన రావాలి, ఆయన మేము ఉన్నాం కాబట్టి మాకు తెలియదు. అన్నోన్ పర్సన్ మాకు తెలియదు అతను. అది మరి మాకు అది వెకేట్ చేసేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇప్పటివరకు కోర్టు ఆర్డర్ ప్రకారం ఏదైతే డ్యూస్ ఆర్డర్ ఫైనల్ ఆర్డర్లో వచ్చినాయో అవి మాకు ముట్టాలి.